షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలం ఏమ్లలో గత 3 రోజుల కిందట ప్రవళిక హత్యకు సంబంధించి వాళ్ళ వదిన ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందని కూడా ఆమెను అడిగి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఆ రోజు మీరు అసలు ప్రవళికతో పాటు మీరు ఉన్నారంటున్నారు, అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ మాకు సంబరాలు స్టార్ట్ అయినాయి సార్. సో సంబరాల్లో అందరు ఉన్నాక ఇక్కడ డీజే పెట్టారు. నేను ప్రవళిక కూడా చూడడానికి వెళ్ళాము సార్. ఇక్కడ చూసి ఇంటికి వచ్చాము. ఒక 10-15 నిమిషాలు చూసి ఇంటికి వచ్చాం. తను నాతో పాటు ఇంటికి వచ్చింది. మా ఇంటి దగ్గర బయట కూర్చుంది. నేను వంట చేసి వచ్చినారని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళి వంట చేస్తున్నా. తను బయట ఫోన్ మాట్లాడుతూ కూర్చుంది. సో నేను వంట చేస్తూనే ఉన్నా. తను ఇంటికి వచ్చిందంట. ఎప్పుడు వచ్చిన విషయం తెలియదు, నాకు కూడా చెప్పలేదు తను ఇంటికి వస్తున్నట్టు. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో నేను అమ్మని తీసుకొస్తున్నాను అని చెప్పి వెళ్ళిందంట. అది ఎప్పుడు వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనే విషయం నాకు తెలియదు సార్. వెళ్ళిన విషయం కూడా నాకు తెలియదు. సో కొద్దిసేపు ఆ టైం కరెక్ట్ గుర్తులేదు. తర్వాత ఆ విష్ణు అనే అబ్బాయి వచ్చి అక్క ఇట్లా చిన్నారి స్పృహ లేదు, సోయి లేకుండా కింద పడిపోయిందా అద్దా, కళ్ళు తిరిగి కింద పడిపోయిందా అక్క అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళిండు అక్కడ రైతు వేదిక దగ్గరికి. సో అక్కడికి వెళ్ళి చూసేసరికి చిన్నారి అన్కాన్షియన్స్ లోనే ఉంది. సో ఇంకా ఆ అబ్బాయి నేను అడిగా, ఏమైనా చేసేవారా, ఏమైందిరా అంటే, లేదక్క మాట్లాడుతున్నాగానే కళ్ళు తిరిగి పడిపోయిందని అదే విషయం చెప్తుంది మళ్ళీ. సరే అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి తనను అక్కడ నుంచి కొంచెం బయటికి తీసుకొచ్చి అక్కడ అంగన్వాడీ కేంద్రం ఉంటుంది సార్, అక్కడ పడుకోబెట్టి కాలు రబ్ చేయడం, చేతులు రబ్ చేయడం, సిపిఆర్ చేయడం, స్పృహ వస్తుందేమో అని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. వాడేమో అక్క నేను హాస్పిటల్ తీసుకెళ్దాం, కాల్ చేస్తాను, నేను ఫ్రెండ్స్ని తీసుకొస్తా, హాస్పిటల్ తీసుకొద్దాం, వెహికల్ తీసుకొస్తా అని చెప్పి వాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసిండు. ఆటోకి కాల్ చేస్తే ఆటో వాడు రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఇక వాళ్ళ ఇంకో ఫ్రెండ్కి కాల్ చేసి బైక్ని తీసుకొచ్చి ఇక బైక్ మీద కూర్చోబెట్టి అమ్మాయిని కూర్చోబెట్టి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లారు సార్. అక్కడ కూడా పల్స్, ఆ ఆర్ఎంపీ డాక్టర్ పల్స్ చెక్ చేయడం, సో బీపీ చూడడం అవన్నీ చేస్తుండగానే తను ఏ దానికి రెస్పాండ్ అవ్వట్లేదు, ఏ యాక్షన్ ఇవ్వట్లేదు. ఇమీడియట్గా ఇంకా మేమే ఉండి 108కి కాల్ చేసాం. 108 వచ్చేలోపు అమ్మాయిని హాస్పిటల్కి మనమే సగం దూరం అంబులెన్స్కి అడ్డం తీసుకెళ్దామని చెప్పి ఇంకో ఆటో పిలుచుకొని ఆటోలో కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ నేను ఇంకొక ఊర్లో ఇంకొక ఆమె, ఆ అబ్బాయి ఆ విష్ణు కూడా వచ్చాడు సార్ అంబులెన్స్ వరకు. అంబులెన్స్లో ఎక్కించే వరకు విష్ణు వచ్చాడు. అంబులెన్స్లో ఎక్కించిన తర్వాత తను ఇంకా వెళ్ళిపోయాడు సార్. ఇంకా మేము నలుగురం, ఒక ఆమె, నేను, వాళ్ళమ్మ, ఇంకొక తమ్ముడు, అందరం కలిసి అమ్మాయిని హాస్పిటల్కి దగ్గరలో ఉన్న జానంపేట హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అంటే వాళ్ళు అడిగారు దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందంటే జానంపేట ఉందంటే ఇక తీసుకెళ్తున్నాం. వాళ్ళు కూడా అప్పటికి ఆక్సిజన్ పెట్టి సిపిఆర్ అవన్నీ చేస్తున్నారు. సో అమ్మాయి ఎట్లాంటి యాక్షన్ రియాక్ట్ అవ్వకపోయేసరికి ఇంకా వాళ్ళుండి ఇక చెప్పేశారు, డిక్లేర్ చేశారు అక్కడికి వెళ్ళాక, అమ్మాయి చనిపోయింది, మీరు తీసుకెళ్ళినా వేస్ట్ అని చెప్పి చెప్పేశారు సార్. మొదట మీరు సిపిఆర్ చేసిన అంటున్నారు, సిపిఆర్ చేసినప్పుడు ఆమె కదలికలో కానీ శ్వాసలో కానీ ఏమన్నా లేదు సార్, ఎలాంటి లేదు. అంటే అప్పటికే ప్రవళిక చనిపోయింది అంటారా? అది తెలియదు కదా సార్, తెలియకనే నేను సిపిఆర్ అవన్నీ చేస్తున్నాను. అయితే మీరు బాత్రూమ్ దగ్గర అయితే లేదు సార్. అయితే ఆమె వెళ్ళినప్పుడు ఆమె బాత్రూమ్ దగ్గర పడి ఉన్నదా, లేకపోతే రైతు వేదిక బయట ఉన్నదా? బాత్రూమ్ దగ్గరే పడింది సార్, బాత్రూమ్ దగ్గరే పడింది. అంటే మీరు అక్కడ ఇప్పుడు ఏదైతే విష్ణుతో పాటు ఇంకెవరన్నా గమనించారా అక్కడ ఏమన్నా? అక్కడ నాకైతే ఎవరు కనిపించలేదు సార్. వాడొక్కడే నన్ను వచ్చి తీసుకెళ్ళిండు, వాడే ఉన్నాడు. అమ్మాయిని హాస్పిటల్ అంబులెన్స్ లో ఎక్కించే వరకు ఇంకా వాడొక్కడే కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కాల్ చేసినప్పుడు మాత్రం బైక్ మీద ఫ్రెండ్స్ వచ్చారు సార్. అయితే పోలీసులు అక్కడ ఆమె వెనుక సైడ్ ఆమెకు గాయమైంది, ఎలా దానికి మీరు చూసారా మొదట? నేను చూడలేదు సార్, అసలు తెలియదు సార్ ఆ విషయం కూడా నాకు. ఆమె అక్కడ ఏదైతే బాటిల్ ఉన్నాయన్నారు, చీకట్లో ఉన్నారు, ఏదో ముళ్ళు గుచ్చుకున్నాయని అంటున్నారు. వాటి గురించి నాకు ఆ నైట్ లో ఏం తెలియదు. మార్నింగ్ మాత్రం ఇక ఫ్యామిలీ అందరు వచ్చి బాడీని చూసి అదంతా చేసి మళ్ళీ ఆ రైతు వేదిక దగ్గరికి అసలు ఏమైందని వెళ్తే అక్కడ ఆ బ్లడ్ మార్క్స్, ఆమె చున్నీకి ఉన్న రక్తము అవంతా కనిపించింది. ఇంకా ఆ కింది ప్లేస్ ఇంకోటి అన్నారు, అవన్నీ ఆ ప్లేస్ వరకు కూడా మేము చూసుకోలే, ఇంకా అంతవరకే చూసుకొని వచ్చేసినాం సార్. ఇప్పుడు మీరు పోలీసులకు అంటే ఏం చెప్పారమ్మా? పోలీసులకు మీరు చెప్పారంటున్నారు, ఏం చెప్పారు? ఇదే సార్ జరిగిందే చెప్పాను. వాడు ఇట్లా వచ్చి పిలుచుకపోయిండు, ఇట్లా అయింది, అనుమానంతో పొద్దున పోతే ఆ బ్లడ్ అవన్నీ మార్కలు ఉన్నాయి, సో వాడేదో చేసి ఉన్నాడు సార్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. బంధువులు అంటున్నారు 3-4 చనిపోయి
కావచ్చు అంటున్నారు. అది అయితే సౌండ్ అదైతే పార్టీ డీజే సౌండ్ వినిపించలేదు అంటున్నారు కదా. ముగ్గురున్నారు. ఇక దాని గురించి నేను చూసిన వరకు అయితే వాడొక్కడే ఉండు సార్. సరే పోస్ట్ మార్టం రిపోర్టంలో ఆ రిపోర్ట్లో ఏమొస్తే అదే ఫైనల్ సార్. ఇప్పుడు నేను కూడా చెప్పలేను కదా సార్. ఆడ చూసింది ఒక్కనైతే ఇంక వాళ్ళు వీళ్ళు ఉన్నారని నేను కూడా ఎలా చెప్తా సార్. సో నేను చెప్పలేను. కాకపోతే అమ్మాయి ఆ బ్లీడింగ్ ఆ పరిస్థితులను చూస్తే ఉన్నారేమో ఇంకెవరైనా అనే ఒక డౌట్ మాత్రమే, కానీ ఖచ్చితంగా అయితే ఇంకొకరు ఉన్నారని మేము చెప్పలేకపోతున్నాం. ప్రబలిక వాళ్ళ వదిన చర్చల పరిస్థితి ఆ రోజు రాత్రి చీకట్లో నేనేం చూడలేదు. మొదటి తర్వాత రోజు నేను చూశాను. అసలు ఏది ఏమైనా జరగదు. అప్పటికే అయితే మేము హాస్పిటల్ తీసుకున్నప్పుడు కూడా మేము మృతి చెందినని కూడా ప్రబలిక వదిన చెప్తుంది. మన కర్ణాకర్తో మణిప్రసాద్ మహబూబ్ నగర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.